హాయ్ ఫ్రెండ్స్, నార్త్ ఫేసింగ్ 2 BHK హౌస్ ఒకటి సేల్లోకి అయితే వచ్చిందండి. ఇది ఎక్కడుంది, దీని కొలతలేంటి, రేట్ ఎంత చెప్తున్నారు, ఏమేమి చేయించారు అన్నీ కూడా వివరంగా అయితే చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి. ఫ్రంట్ ఎలివేషన్ అయితే బాగుందండి, బాగా చేయించారు. దీని కొలత వచ్చేసి మనకి 33x45 సైజులో 165 గజాల్లో కట్టిన నార్త్ ఫేసింగ్ 2 BHK హౌస్ అండి. ఇది ఫ్రంట్ కలాయి గేట్ ఇచ్చారు, ఈశాన్య మూలలో సబ్మెర్సిబుల్ పంపించారండి. ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. ఇదంతా కూడా పార్కింగ్లో పీవీసీ సీలింగ్ కూడా చేయించారండి, బాగుంది. వర్షం పడినా సరే ఏమి అవ్వదండి, అది కొంచెం చెమాయింపు వచ్చినా సరే ఏమీ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఈస్ట్ వైపు ఒక 4 అడుగులు సందు అయితే తీసుకున్నారండి ఈస్ట్ వైపు. అలాగే వెస్ట్ వైపు కూడా ఓ 2 ఫీట్ సందు ఉంటుందండి. ఇది పార్కింగ్ ఏరియా బాగుందండి, కార్ అయితే లోన్ పార్క్ చేసుకోవచ్చు. ఫ్రంట్ అయితే టేక్ డోర్ ఇచ్చారు, కంబైన్డ్ విండో కూడా ఇచ్చారండి, బాగుందండి. ఇది 33x45 సైజులో 165 గజాల్లో కట్టిన నార్త్ ఫేసింగ్ 2 BHK హౌస్ అండి. ఇది మెట్ల కింద ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చేసారండి. దీనికి అవుటర్స్ ఎవరైనా వచ్చినా యూస్ చేసుకుంటూ ఉంటుందని. బాగుందండి, రెడీ టు మూవ్ హౌస్ అండి. ఇది డోర్ తీసుకుని లోన్ అయితే చూపిస్తాను ఏ విధంగా ఉందో. ఫ్రంట్ అంతా టేక్ డోర్ ఇచ్చారండి. దీనికి ఇదంతా హాల్ అండి. ఇది 2x4 రెక్టిఫైడ్ టైల్స్ అయితే యూస్ చేస్తారు. ఇవన్నీ కూడా ఈ హాల్ సైజు కూడా చాలా బాగుందండి. ఈస్ట్ వైపు ఒక డోర్ ఇచ్చారు, అలాగే ఒక విండో ఇచ్చారు. అది టీవీ యూనిట్ అండి. అది టీవీ యూనిట్ ఇచ్చేసారు దీంట్లో. ఇందులో సీలింగ్ కూడా బాగుందండి, బాగా చేయించారు. కోడ్ లైటింగ్ కూడా గోల్డ్ కలర్లో తీసుకున్నారు, బాగుందండి. ఈ హాల్ సైజ్ వచ్చేసి 16x10.5 సైజులో ఉంటుందండి. హాల్ వచ్చేసి బాగుంది, బాగా చేయించారు. ఇది సీలింగ్ అయితే బాగుందండి, చాలా క్లాస్గా అయితే కనిపిస్తుంది. ఇది కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి, బాగా అయితే చేయించారు. ఇదంతా అది డైనింగ్ ఏరియా అండి. అదంతా కూడా డైనింగ్లో సీలింగ్ కూడా బాగుందండి. ఈ డైనింగ్ సైజ్ వచ్చేసి 12x10 సైజులో ఉంటుందండి. ఇది ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు, కావాలంటే అక్కడ కూడా పెట్టుకోవచ్చు అండి. డైనింగ్ దగ్గర కూడా టీవీ యూనిట్ కింద కూడా వాడుకోవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది ఒకసారి చూపిస్తాను మీకు, ఇది ఒకసారి చూసుకోండి. దీంట్లో ఇచ్చిన సీలింగ్ కూడా బాగుందండి, బాగా చేయించారు. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. వెస్ట్ వైపు ఒక విండో ఇచ్చారు, కబోర్డ్లోకి బీరువా వెళ్ళిపోయేలా ఒక పాయింట్ అయితే ఇచ్చేసారండి. సౌత్ వైపు ఒక విండో ఇచ్చారు. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 14.5x11 సైజులో ఉంటుందండి. ఇది బాగుందండి, కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా బాగా చేయించారు. చాలా క్లాస్గా అయితే కనిపిస్తున్నాయండి అన్నీ కూడా. దీంట్లో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది చిన్న వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయండి. ఇదిగోండి, ఇదంతా బాత్రూమ్. టైల్స్ కూడా బాగున్నాయి. 4.5x6 సైజులో ఉంటుందండి బాత్రూమ్. కమోడ్స్, ట్యాప్లు రిమైనింగ్ బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. అన్నీ చేంజ్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుందండి. చిన్న వర్క్లు అయితే బ్యాలెన్స్ ఉన్నాయి, అన్నీ చేంజ్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది కూడా ఒకసారి చూపిస్తాను మీకు, ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఇదిగోండి, ఇదంతా చిల్డ్రన్ బెడ్రూము. సీలింగ్ కూడా బాగుంది, బాగానే చేయించారు. ఇది నార్త్ వైపు ఒక విండో ఇచ్చారండి దీనికి. అలాగే వెస్ట్ వైపు కూడా ఒక విండో ఇచ్చేసారు దీంట్లో. ఈ రూమ్ సైజు కూడా 14.5x10.5 సైజులో ఉంటుందండి. ఇది కూడా దీంట్లో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది బాగుంది, ఒక వెంటిలేటర్ అయితే ఇచ్చారు. పైన ఒక అటక కూడా ఇచ్చారండి, వేస్ట్ సామాన్లు ఉన్నాయి వేసుకుంటాకి. ఇది 4.5x6 సైజులో ఉంటుందండి బాత్రూమ్ కూడా. బాగుంది, కలర్ కాంబినేషన్ అన్నీ బాగా చేయించారండి. చాలా నీట్గా అయితే ఉంది హౌస్ అంతా కూడా. ఇది పూజా రూమ్ అండి. ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఈస్ట్ వైపు ఒక విండో అయితే ఇచ్చేసారండి. ఇది 6x3.5 సైజులో ఉంటుందండి ఈ పూజా రూము, బాగుంది. ఇది కిచెన్ లాగా అయితే వచ్చేద్దామండి. ఒకసారి కిచెన్ కూడా చూపిస్తాను మీకు. ఈస్ట్ వైపు ఒక విండో ఇచ్చారు. దీంట్లో ఎల్ టైప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారండి గ్రానైట్తో.
ఇదంతా స్టోరేజ్ పర్పస్ అండి. ఇది బాగుంది. దీని సైజ్ వచ్చేసి మీకు 9x9 సైజులో ఉంటుందండి. కిచెన్ ఏరియా అంతా కూడా పైన స్టోరేజ్ కూడా ఇచ్చేసారు. సౌత్ వైపు ఇచ్చిన సొందండి ఇది. ఇది 2 అడుగులు 3 అంగుళాలు ఉంటుందండి. సౌత్ వైపు ఇచ్చిన సొందు. వెస్ట్ వైపు కూడా 2 ఫీట్ ఉంటుంది. అలాగే ఈస్ట్ వైపు అయితే 4 ఫీట్ ఉంటుందండి సొందు. బయటకు అయితే వచ్చేద్దాం. లోన్ అంతా ఈ విధంగా ఉంటుందండి. వర్క్ అంతా ఫినిష్ అయిపోయిందండి. రెడీ టు మూవ్ హౌస్ అండి ఇది. చిన్ని వర్క్స్ అయితే ఉన్నాయి. అన్నీ కంప్లీట్ చేసి అయితే మనకి ఇస్తారు. ఈ హౌస్ వచ్చేసి మనకి రాజమండ్రి రాజువోల్లో అయితే ఉంటుందండి. ఈ హౌస్ రాజమండ్రి రాజువోలు ఏఎంజీ దగ్గరలో అయితే ఉంటుంది. దీని రేట్ వచ్చేసి 65 లక్షలు అయితే చెప్తున్నారండి. ఇంకా తగ్గిస్తారు, మాట్లాడుకోవచ్చండి. ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇది. మీకు లోన్ కూడా అవైలబిలిటీ ఉందండి. దానికి మీ ప్రొఫైల్ బేసిక్ని బట్టి లోన్ కూడా అవుతుంది. దీనికి మీరు డైరెక్ట్గా చూస్తే మీకు ఈ హౌస్ నచ్చుతుందండి. మీరంతా చూసుకొని నచ్చితే మంచి రేటుకి అయితే మాట్లాడి మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ హౌస్. బయటకు కూడా వెళ్దామండి. బయట కూడా పైన కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తాను. ఈ హౌస్ వచ్చి రాజమండ్రి రాజువోలు ఏఎంజీ దగ్గరలో ఉంటుందండి ఈ హౌస్. దీని రేట్ వచ్చి 65 లక్షలు అయితే చెప్తున్నారండి. ఇంకా తగ్గిస్తారు, మాట్లాడుకోవచ్చు. ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇది. మీరు వచ్చి చూసుకొని నచ్చితే అండి మంచి రేటుకి అయితే మాట్లాడి పెట్టి మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి. మేము 9x12 పిల్లర్స్తో కన్స్ట్రక్ట్ చేశారు మొత్తం బిల్డింగ్ అంతా కూడా. 33 ఫీట్ రోడ్స్ అండి ఫ్రంట్ అంతా కూడా. కావాల్సిన వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకి ఫోన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.